హైదరాబాద్ అఘాపుర నాలాను క్లీన్ చేసింది హైడ్రా. వారం రోజుల్లో 56 ట్రక్కుల పూడిక తొలగించారు సిబ్బంది. మెషినరీ వెళ్లలేని నాలాల్లో డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు పూడికను తొలగించారు. దీంతో మెహదీపట్నం, విజయనగర కాలనీ, ఏసీ ఘాట్స్, మల్లేపల్లి, నాంపల్లి నీటి మార్గం మొత్తం శుభ్రమైందని తెలిపారు. పరుపులు, దిండ్లు, సోఫా, రెగ్జిన్ చెత్తతో నాలాలు మూసుకుపోయాయి. దారుసలం కల్వట్ వద్ద పేరుకుపోయిన చెత్త కూడా తొలగించారు. అయితే క్లీన్ చేసే సిబ్బందికి గ్లౌజులు, గంబూట్లు, మాస్కులు, భద్రతా పరికరాలు ఇచ్చారు. హైడ్రా అధికారులు పూడిక తీసి వెంటనే తరలించారు. నాలా శుభ్రంగా మారడంతో నీరు ఈజీగా వెళ్తుంది. దీంతో సంతోషం వ్యక్తం చేశారు స్థానికులు. వర్షాకాలానికి ముందే నాలా క్లీన్ చేయడంతో హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు ప్రజలు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ నూతన భవనం ప్రారంభమైంది. భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఎంపీ పీటీ ఉషా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోని బాలాదేవి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ క్రీడా సంఘాల సభ్యులు, కోచ్లు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారత క్రీడా చరిత్రలో ఒలింపిక్ భవనం ప్రారంభోత్సవం ముఖ్యమైన మైలురాయి అన్నారు ఎంపీ పీటీ ఉషా. ఇది కేవలం కార్యాలయం కాదని భవిష్యత్ ఒలింపియన్లకు దిశానిర్దేశం చేసే కేంద్రంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యత అభినందనీయమని తెలిపారు. క్రీడా మౌలిక వసతుల కల్పనతో పాటు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు ఎంపీ పీటీ ఉషా. It is a place that should inspire athletes, promote the Olympic values of excellence, friendship and respect, and serve the wider sporting community. Telangana has made an outstanding contribution to Indian sport, producing athletes who have represented our country with distinction. I hope this facility will inspire many more young sportspersons to pursue their dreams and strive for excellence. మిల్కా సింగ్, పీటీ ఉషా దిగ్గజాలు ప్రపంచ వేదికపై భారత కీర్తిని చాటారన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తున్నా యువత ఆశించిన స్థాయిలో పతకాలు సాధించారన్నారు. సోషల్ మీడియాలో గడిపే సమయాన్ని తగ్గించి క్రీడలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆటనే జీవితంగా భావించి అంకిత భావంతో సాధన చేసినప్పుడే విజయం సాధ్యమవుతుందన్నారు వాకిటి శ్రీహరి. ఈ దేశంలో ఇంకొంతమంది మిల్కా సింగ్ లని, ఇంకొంతమంది పీటీ ఉషాని పుట్టించి ఈ దేశ గౌరవం ప్రపంచ దేశాల్లో వెలిగిందే విధంగా సహకరించు నాయనాన్ని భగవంతుని కోరుతా ఉన్నా. ప్రియతమ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన ఉంది. ఒక స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి ఆ పాలసీ ద్వారా పిల్లల్ని సీఎం కప్ అని ఫస్ట్, సెకండ్ ఎడిషన్ అని బయటికి తీసుకొచ్చి కొన్ని కోట్ల రూపాయలు పిల్లలకు ఆడిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నాం. కానీ ఎందుకు మనం ఆ గీత దాటలేకపోతున్నామో బాధతో మాట్లాడుతా ఉన్నా. ఇంటర్నేషనల్ గేమ్స్ తెలంగాణకు తీసుకొచ్చామన్నారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి. తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీతో క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నామన్నారు స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోని బాలాదేవి. అథ్లెటిక్స్ సెంట్రిక్ గా పనిచేస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెలు గోపీచంద్. ఎన్నో ఇంటర్నేషనల్ గేమ్స్ తెలంగాణకు తీసుకొచ్చినాం. రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహాయ సహకారాలతో మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికైనా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సిద్ధంగా ఉంది. Our government Telangana has launched this new Telangana sports policy last year. So this is one of the most progressive sports policy in the country. And if we go through this national sports policy, Telangana leads in the country in all the components aligning with the provisions of the national sports policy. Thank the Olympic Association, the state government for giving us sports persons this wonderful bhavan in its new form. Thank you very much to each one of them. ఒలింపిక్ భవనం ముందు ఏర్పాటు చేసిన మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎంపీ పీటీ ఉషా, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి. మహంకాళి జాతరను భక్తులకు ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తామన్నారు సికింద్రాబాద్ డీసీపీ రక్షితమూర్తి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల జాతర ఏర్పాట్లపై అధికారులతో డీసీపీ కన్జర్వెన్స్ మీటింగ్ నిర్వహించారు. జూలై 16 నుంచి ఘటాల ఎదుర్కోలుతో జాతర మొదలవుతుందన్నారు. ఈ సంవత్సరము ఉజ్జయిని మహంకాళి బోనాలు మనకి ఆగస్ట్ 2 అండ్ ఆగస్ట్ 3 వస్తుంది. ఆగస్ట్ 2 మనకి మెయిన్ ఈవెంట్ ఉంటుంది అండ్ ఆగస్ట్ 3 రంగం అండ్ అంబారీ సవారీ ఉంటుంది.
సో ఈ కన్వర్జెన్స్ మీటింగ్లో మేము కమిటీ మెంబర్స్ తోటి అందరితోటి డిస్కషన్ చేశాము. అండ్ ఈ ఘట్టాల్లో ఆ కమిటీస్ కూడా వాళ్ళు ఇన్ కేస్ ఎనీ ఇష్యూస్ లాస్ట్ ఇయర్ ఫేస్ చేసిన ఇష్యూస్ కూడా డిస్కషన్ చేశారు. వేరే అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు అరేంజ్మెంట్ ఎట్లాగే చేశారు. సో ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు, R&B డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ ఆల్సో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, బికాస్ చాలా మంది దే మెన్షన్ దట్ కొంచెం వాటర్ షార్టేజ్ ఉండేది లాస్ట్ టైం. ఈవెన్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళు అరేంజ్ చేస్తున్న బస్సెస్. రాష్ట్ర వ్యాప్తంగా ఆషాఢ మాసంలో బోనాల జాతర మొదలు కానుంది. నెల రోజుల పాటు జరగనున్నాయి. పోతురాజుల విన్యాసాలు, శివసత్తులు, డప్పు కళాకారుల ఆటపాటలతో అమ్మవారికి నైవేద్యం అందించనున్నారు భక్తులు. సిటీలో బోనాల కుండల తయారీ ఊపందుకుంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించిన తర్వాత బోనాల పండుగ మొదలు కానుంది. అమ్మవారికి నైవేద్యం సమర్పించే బోనం కుండలపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. ముందుగా గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ కూడా మనకు ప్రారంభమవుతూ ఉంటుంది. అదే విధంగా ఈ సంవత్సరము జూలై 16వ తారీఖు అమ్మవారి బోనాల పండుగనైతే జరగబోతుందని చెప్పుకోవచ్చు. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా ఇక బోనాలకు సంబంధించుకోవచ్చు, బోనాల తయారీ కూడా ధూమ్ధామ్గా కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికే బోనాల పండుగ వచ్చిందంటే చాలు, దాదాపు 2-3 నెలల ముందు నుంచెల్లే ఈ కుమ్మర్లు అంతా కూడా ఈ బోనాలు తయారు చేసి దాంట్లో ఎక్కువగా బిజీగా ఉండిపోతూ ఉంటారు. మరి ఈ సంవత్సరంకి సంబంధించి కావచ్చు, బోనాల తయారీ విధంగా కావచ్చు, వాటి డిమాండ్ తెలుసుకుందాం. ప్రస్తుతం నేను కార్వాన్ దగ్గరలో ఉన్న తాళ్ళగడ్డ కుమ్మరవాడిలో ఉన్నాను. ఒకసారి మనతో పాటు నందకుమార్ గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. నందకుమార్ గారు, ప్రతి సంవత్సరం బోనాల పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది మనకు అమ్మవారి సమర్పించే నైవేద్యం బోనం కుండ. సో మరి ఈ సంవత్సరం కావచ్చు ఎట్లా ఉంది, తయారీ కావచ్చు, ఎప్పుడు ప్రారంభించారు? మేము 3 నెలల ముందు నుంచి తయారు చేస్తాం మేడం. ఇవి పచ్చివి తయారు చేసి కండి కాల్చుకొని పెయింటింగ్ వేసి ఈ కుమ్మర్ల గోల్కొండ బోనాల ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మేము ఇవన్నీ తయారు చేస్తాము. ఇక్కడ తాళ్ళగడ్డ, కార్వాన్, అత్తాపూర్, ఉప్పర్పల్లి, ఐదర్షా కోట్, హిమాయత్నగర్ అందరు కుమ్మర్లు కుండలు తయారు చేసి ఇక్కడ మా దగ్గర తెచ్చి పెయింటింగ్ తయారు చేస్తాం. మేము వేసి మన అమ్మవారి తొలి బోనానికి ఇక్కడ సిద్ధం చేస్తాము. ఈ 500 బోనాలకు మాకు 1 మంత్ పట్టింది మేడం. ఇది ఖాళీ పెయింట్ వేయడానికి. మళ్ళీ ఈ పచ్చి కుండలు తయారు చేసి కుండలు చేయడానికి ఒక 2 మంత్స్ పట్టింది. టోటల్గా 3 మంత్స్ నుంచి ప్రిపేర్ చేస్తున్నాం మేము. మామూలుగా మేడం మాకు ఇప్పుడు మన హైదరాబాద్ చుట్టుముట్టు చెరువులు, కుంటలు లేవు. ఇంతకుముందు అక్కడ శంషాబాద్ అక్కడ నుంచి మట్టి వస్తుండే, మాకు మట్టి ఇబ్బంది అవుతుంది. ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు మీకు మేము ఆర్డర్ ఇస్తాము తీసుకోవాలి అంటే చెప్తారు, కానీ అది చెప్పడం మాటకే ఎవరు దాన్ని ఫాలో కావట్లేదు. ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు మట్టికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది మాకు. చూస్తూ ఉన్నాగా బోనాలకు సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు బోనాల పండుగ వచ్చిందంటే చాలు 3 నెలల ముందు నుంచే వర్క్స్ అన్ని చేస్తామని చెప్తూ ఉన్నారు. ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనకు డెకరేషన్ పర్పస్లో బతుకమ్మ పండుగ వచ్చిందంటే పెద్ద పెద్ద బతుకమ్మలు ఏ విధంగా పెడుతూ ఉంటారో అదే విధంగా ఈ సంవత్సరం కూడా పెద్దగా మనకు ఒక బోనం కుండ తయారు చేసే విధంగా కూడా డెకరేషన్ పర్పస్లో మనకు ఈ పెద్ద కుండలు అయితే తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మట్టి కుండలు వచ్చేసరికి కూడా మనకు చిన్నవి వచ్చేసరికి కూడా అమ్మవారికి నైవేద్యం ఉండడానికి, అదేవిధంగా అమ్మవారికి శాఖ పెట్టడానికి కావచ్చు, అదేవిధంగా మనం దీపం పెట్టడానికి. సో ఇట్లా ఇదంతా కూడా ఒక సెట్ రూపంలో కూడా వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ముందుగా మట్టి తీసుకొచ్చి మనకు కుండ తయారు చేసి ఆ పచ్చి కుండని కాల్చి ఎండబెట్టి తర్వాత కలర్స్, సున్నం కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారు. మరి మనతో పాటు పెయింటింగ్ వేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. సో పెయింటింగ్కి సంబంధించి కావచ్చు వర్క్స్ ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఎన్ని రోజులు పడుతూ ఉంటుంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. లత గారు, సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ పెయింటింగ్ అయితే కనిపిస్తూ ఉంది వేసినట్టుగా. సో ఎన్ని రోజులు పట్టింది పెయింటింగ్ వేయడానికి? పెయింటింగ్ వేయడానికి అంటే మాకు ఒక 2 మంత్స్ నుంచి వేస్తున్నాం పెయింటింగ్ కూడా వేయడానికి. ఇది వర్షం తక్కువ ఉంటే తొందరగా అవుతుంది. వర్షాలు కొద్దిగా ఈ 15 రోజుల నుంచి మాత్రం కంటిన్యూ వర్షాలు పడుతున్నాయి. కుండలు ఆరడానికి, పెయింటింగ్ వేయడానికి కొద్దిగా ఇబ్బంది ఉంది మాకు. ఇంక ఇది ఇబ్బంది అయినా కానీ ఇక వర్షం పడనంతసేపు ఆరబెట్టుకొని చేస్తున్నాం కాబట్టి ఒక 2 మంత్స్ నుంచి చేస్తున్నాము. ఇంకొక 1 వీక్ అయితే గోల్కొండకు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటాం. సో ప్రతి సంవత్సరం కావచ్చు ఆర్డర్స్ ఎట్లా ఉంటాయి? లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండే, ఈ ఇయర్ ఎట్లా ఉందండి? ఆర్డర్స్ అయితే కొద్దిగా ఎక్కువనే వస్తున్నాయి కానీ మాకు మట్టి దొరకడమే కష్టంగా ఉంది, కుండలు చేయడం కష్టంగా ఉంది. ఇప్పుడు కుండలు చేసే వాళ్ళు కూడా తక్కువ అవుతారు.
కొంచెం కుండలు చేసేవాళ్ళు నేర్చుకోవడం కూడా నేర్చుకోవాలి. అట్లా పిల్లలు ఇప్పుడు చదువుకొని నేర్చుకోవడం కొంచెం కొంచెము కుమ్మరి పని మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టి చేసుకుంటున్నారు. మాకు కుండల ఆదరణ మాత్రం కొంచెం ఎక్కువనే ఉంది ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ నుంచి. పెయింటింగ్ వేసిన వాటికే ఉంది, మరి అది కూడా పెయింటింగ్ వేయని వాటికి కొద్దిగా తక్కువనే ఉంది మేడం. కొంతమంది ఏంటంటే ఆచారం ప్రకారం మేము అప్పటి నుంచి అత్తమామలు అవే చేసిరు కాబట్టి మేము అవే చేస్తాము అనుకునే వాళ్ళది ప్లెయిన్ కుండలు తీసుకుంటారు. కొంతమంది ఇప్పట్లా చేయడానికి కొద్దిగా రాకుండా ఉన్న వాళ్ళు, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు, ఇవి అలాగుండి చేసుకోవాలనుకున్న వాళ్ళు పిల్లలతోని అట్లా తీరక ఇవి పెయింటింగ్ వేసినవి తీసుకుపోయి కూడా చేసుకోవడం మంచిగా ఉందండి. ఓకే. సో ప్రజెంట్ అంటే నార్మల్ కుండలకు కావచ్చు అందాద రేట్ ఎట్లా ఉంటుంది, ఒక సెట్ కావచ్చు వీటికి రేట్ ఎట్లా ఉంటుందండి? అంటే నార్మల్ కుండలకి దీనికి ఒక 100 రూపీస్ 200 రూపీస్ డిఫరెంట్ ఉంటుందండి. అంటే దీనికి కూడా కొద్దిగా డెకరేషన్ ఉంటుంది, కొద్దిగా డెకరేషన్ చేసిన వాటికి కొద్దిగా ఎక్కువ ఉంటుంది, డెకరేషన్ చేయకుండా నార్మల్గా పెయింటింగ్ ఉన్న దానికి కొంచెం తక్కువ ఉంటుంది, ఇంకా నార్మల్ వాటికంటే తక్కువనే ఉంటుంది. కాస్ట్ ఇంకా చెప్పలేమండి కాస్ట్. మేము ఇక్కడ గోల్కొండకి ఫస్ట్ ఇన్ని కుండలు ఇచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్లో జరిగే ప్రతి గుడి దగ్గర అమ్ముతారు కదా, వాళ్ళు తీసుకెళ్తారు హోల్సేల్ రేట్కి. తర్వాత మళ్ళీ మేము అంతటా అయిన దగ్గర ఇప్పుడు మా దగ్గర అయ్యేటప్పుడు మేము రీటైల్గా కూడా అమ్ముకుంటామండి. కానీ ఈ కుండలు చాలా వెళ్తున్నాయి, ఇప్పుడు మాకైతే చాలా గిరాకులు వస్తున్నాయి. మాకే చేయడానికే వర్షాల ద్వారా అయితలేవు. వర్షాలు లేకపోతే మాత్రం కొద్దిగా ఎక్కువనే చేసుకోవచ్చు. వర్షం కొంచెం ఎండ ఉంటే ఎక్కువ అవుతాయి, ఎండ తక్కువ ఉంటే తక్కువ అవుతాయి. గిరాకులు ఎక్కువ వస్తున్నాయి కానీ మాకు మట్టి దొరకకపోవడం వల్ల తక్కువ అవుతున్నాయి. కొద్దిగా మాకు మట్టి దొరికితే ఇంకా ఎక్కువనే చేసుకోవచ్చు. ఆర్డర్లు వచ్చినా చేసేయడానికి కూడా మనుషులు ఉండాలి. మా ఫ్యామిలీ మొత్తం అయితే చేస్తాము, మా పిల్లలు, మా అత్తమ్మ, మా ఆయన అందరం కలిసి చేస్తాం కాబట్టి ఇన్ని కుండలు చేస్తాం. ఈ బోనాల కమిటీలో తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాల ఉత్సవ సమితిలో ఒక బాధ్యత అయిన వ్యక్తిగా ట్రెజరర్గా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఇక్కడ తాళగడ్డలనే ఈ బోనాలకు సంబంధించిన మట్టి కుండల తయారీ జరుగుతుంది. వాటికి అలంకరణ కూడా ఇక్కడే జరుగుతుంది. గత సంవత్సరం 425 ఫస్ట్ ప్రారంభమైంది 50 బోనాలతో 51తోని, అది ఇంతింత పెరుగుతూ వచ్చి ఇప్పుడు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి 100 బోనాలు పెంచాము. అదేవిధంగా మాకు సంబంధించిన బంధువర్గం అంతా ఈ సంవత్సరం 4 ఊళ్ళు వెళ్తే వచ్చే సంవత్సరం 8 ఊళ్ళ సభ్యులు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ సరిపడా బోనాలు మేము తయారు చేసి అందివ్వడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ వచ్చిన తర్వాత మన వాళ్ళే అలంకరణ చేసుకుంటారు. అక్కడ పూజా కార్యక్రమం నిర్వహించి వాళ్ళు వచ్చిన వాళ్ళకు ఉపవాసంగా ఉండకుండా పొద్దున టిఫిన్ వసతి కూడా ఏర్పరుస్తుంది ఈ సమితి. రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారు రాష్ట్ర పండుగగా ప్రకటించిండు కాబట్టి ఈ 16న మనకు గోల్కొండలో ఈ ఉత్సవము, ఈ బోనాల సమర్పణ, ఈ కార్యక్రమం జరుగుతుంది. అది దాంతో ఆషాఢ మాస బోనాల పండుగ, నెల రోజుల బోనాల పండుగ ప్రారంభమవుతుంది. గోల్కొండలనేమో 9 వారాలు, ఆదివారము గురువారం ఆ విధంగా 9 వారాలు సమర్పించడం వివిధ ప్రాంతాల నుండి వస్తారు. ఇప్పుడు మేము కుమ్మర్లం 2018 నుండి సమర్పించడం జరుగుతుంది. దేవాలయాలలో కుమ్మర్లే పూజారులు కాబట్టి వాళ్ళు తయారు చేస్తారు, వాళ్ళే ఫస్ట్ బోనం ఎక్కియాలి. ఆ విధంగా ఆనవాయితీ ఏళ్ళ నుండి వస్తుంది కాబట్టి ఆనవాయితీని మేము కొనసాగిస్తున్నాము. బోనాల సందడి, అదేవిధంగా ఆషాఢ బోనాలకు సంబంధించి బోనాల కుండలు అయితే తయారీ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇప్పటికే చాలామంది కూడా ఆర్డర్స్ ఇస్తున్నారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇటు గోల్కొండ బోనాల ఉత్సవ సమితి బోనాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఎక్కువగా ఈ బోనాల కుండల్ని తీసుకొని వెళ్తూ ఉన్నారని చెప్పేసి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్తో పోలిస్తే మంచి డిమాండ్ ఉందని చెప్తున్న విశేషం మనకు కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఇవి బోనం తయారీ, అదేవిధంగా బోనం డిమాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ అశోక్తో కల్పన, V6 న్యూస్. విజయవాడలోని బీసెంట్ రోడ్లో శుభప్రదం షాపింగ్ మాల్ను ప్రారంభించారు సినీ నటి అనసూయ భరద్వాజ్. లేడీస్ ఫస్ట్ కాన్సెప్ట్తో అన్ని తరాల వారికి నచ్చేలా నాణ్యమైన వస్త్రాలు అందిస్తామని తెలిపారు శుభప్రదం నిర్వాహకులు. నరసారావుపేటలో మరో బ్రాంచ్ను ప్రారంభిస్తామన్నారు. ఆధునిక యువతుల జీవన శైలికి అనుగుణంగా ఈ మాల్ను తీర్చిదిద్దామన్నారు. ఇక్కడ ప్రైజెస్ అన్బీటబుల్, డిజైన్స్ అన్లిమిటెడ్, క్వాలిటీ అన్బిలీవబుల్తో పర్ఫెక్ట్ వస్త్రాలు అందుబాటులో ఉంటాయన్నారు నిర్వాహకులు. శుభప్రదం షాపింగ్ మాల్ ఓపెనింగ్ సందర్భంగా ఆఫర్లను కూడా ప్రకటించారు.
హైదరాబాద్లో వాయు కాలుష్యాన్ని అంచనా వేయడంలో సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. ఖరీదైన ఎయిర్ క్వాలిటీ సెన్సార్ల అవసరం లేకుండానే సీసీ కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో గాలి నాణ్యతను గుర్తించేలా IIIT హైదరాబాద్లోని స్మార్ట్ సిటీ లివింగ్ ల్యాబ్ అభివృద్ధి చేస్తుంది. ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. నగరంలో గాలి నాణ్యత ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఇప్పటి వరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేసిన ఎయిర్ క్వాలిటీ సెన్సార్లపైనే ఆధారపడాల్సి వచ్చేది. అయితే వాటి ఏర్పాటు, నిర్వహణ ఖర్చుతో కూడుకున్నది. IIIT హైదరాబాద్లోని స్మార్ట్ సిటీ లివింగ్ ల్యాబ్ పరిశోధకులు సీసీ కెమెరాలు, AI ఆధారంగా వాయు కాలుష్యాన్ని అంచనా వేసే కొత్త టెక్నాలజీని రూపొందించారు. నగరంలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా వచ్చే దృశ్యాలను AI గుర్తిస్తుంది. రోడ్డుపై వాహనాల సంఖ్య ఎంత ఉంది, భారీ వాహనాలు ఎక్కువగా వెళ్తున్నాయా, ఎక్కడైనా చెత్తను తగలబెడుతున్నారా వంటి అంశాలను గుర్తించి ఆ ప్రాంతంలో కాలుష్య స్థాయిని అంచనా వేస్తుంది. సీసీ కెమెరాల ద్వారా సేకరించిన సమాచారాన్ని ఎడ్జ్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు పంపిస్తారు. దీంతో క్షణాల్లోనే కాలుష్యంపై నివేదిక అధికారులకు అందుతుంది. ఏ ప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువగా ఉందో గుర్తించి ట్రాఫిక్ మళ్లింపు, ప్రజలకు హెచ్చరికలు, అవసరమైతే స్కూళ్లు, కార్యాలయాల సమయాల్లో మార్పులు చేసే అవకాశం ఉంటుంది. దీని ఆధారంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటున్నారు టెక్నికల్ ఎక్స్పర్ట్స్. ఎయిర్ క్వాలిటీ ఉంది, ఇందాకే మాట్లాడుతూ ఉన్నాం. వర్షాకాలంలో ఒక రకంగా ఉంటుంది, ఎండాకాలంలో ఒక రకంగా ఉంటుంది, చలికాలంలో ఒక రకంగా ఉంటుంది. ఇదంతా ఏంటంటే హ్యూమిడిటీ బట్టి, వర్షం ఉంటే అవి సెటిల్ అవ్వడం బట్టి, అంటే మనకి టెంపరేచర్ సెన్సర్ తెలియాలి, ఎయిర్ క్వాలిటీ కూడా తెలియాలి. రెయిన్ తెలియాలి, ఎయిర్ క్వాలిటీ తెలియాలి. సో రెండు ఒకరికొకరికి డిపెండ్ అయి ఉంటాయి. అందుకని 1M2M అనే స్టాండర్డ్ వాడి మేము ఒకటి సిటీ ఆపరేటింగ్ ప్లాట్ఫామ్ అని చేసాము. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చేసినా ఒక సిటీకే పరిమితం అవ్వకూడదు, మొత్తం ఎక్కడైనా సిటీ కానీ విలేజ్ కానీ ఎక్కడికైనా వెళ్ళగలగాలి. ఈ సిటీ ఆపరేటింగ్ ప్లాట్ఫామ్ ఏంటంటే ఎటువంటి సెన్సర్ అయినా డేటా తీసుకుని కమాండ్ కంట్రోల్ సెంటర్కి అర్థమయ్యే భాషలో ఇస్తుంది. 2 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో మొదట 82% ఖచ్చితత్వం నమోదైందని తెలిపారు విద్యార్థులు. AI మోడల్ను మరింత మెరుగుపరచడంతో ప్రస్తుతం కాలుష్య అంచనాల్లో 90% ఖచ్చితత్వాన్ని సాధించామన్నారు. ఈ టెక్నాలజీని ఇప్పటికే సంగారెడ్డి జిల్లా అధికారులకు పరిచయం చేశామన్నారు. సిటీ ఆపరేటింగ్ ప్లాట్ఫామ్తో అనుసంధానం చేస్తూ ప్రజలకు కూడా గాలి నాణ్యత వివరాలు అందేలా ప్రత్యేక మొబైల్ యాప్ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు IIT విద్యార్థులు. ఏ ప్రాంతంలో కాలుష్యం ఎక్కువగా ఉందో ముందుగానే తెలుసుకుని ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునే అవకాశం ఉంటుందన్నారు. డేటా ప్రైవసీకి భంగం కలగకుండా అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో ఈ వ్యవస్థను రూపొందిస్తున్నామన్నారు స్టూడెంట్స్. ఒక్కొక్క సీజన్లోనే ఒక్కొక్క ఎయిర్ పొల్యూషన్ డిఫరెంట్ ఉంటుంది మనకి. సో దీనికని మేము డిఫరెంట్ సీజన్ డేటా, ఇంకా డే టైం, నైట్ టైం డేటా అనేది కలెక్ట్ చేసాం. ఒక 2 years వరకు మేము కార్డ్ అనేది తిప్పాము. ఆ 2 years నుంచి మేము 26,000 సెలెక్టెడ్ ఇమేజెస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేము నెక్స్ట్ ఇంకొక AI మోడల్తో ఇంకా ట్రైన్ చేసుకొని ఇంకా బెటర్ చేసుకున్నాము. దాంతోపాటు మాకు ఎందుకో అనిపించింది, లైక్ హైదరాబాద్కి ఎందుకు లిమిట్ చేయాలి, వేరే సిటీస్లో కూడా ఒకసారి టెస్ట్ చేద్దామని మేము నాగ్పూర్లో కూడా ఒక 5-6 days మేము డేటా కలెక్ట్ చేసుకున్నాక అక్కడ కూడా ఇదే ఏదైతే మోడల్ ఉందో అక్కడ కూడా టెస్ట్ చేసిన తర్వాత మాకు దగ్గర 90 దగ్గర అక్కడ కూడా అక్యురసీ అనేది మాకు వచ్చింది. ప్రభుత్వ డేటా సెంటర్తో అనుసంధానం పూర్తయితే హైదరాబాద్తో పాటు ఇతర నగరాల్లోనూ వాయు కాలుష్యాన్ని నిరంతరం పర్యవేక్షించనున్నారు. సీసీ కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలుష్య నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు ఎక్స్పర్ట్స్. సీజన్ మారిపోవడంతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. చల్లగాలుల ప్రభావంతో బ్యాక్టీరియా, వైరస్ల వ్యాప్తి పెరిగిపోయింది. దీంతో వైరస్ జ్వరాల బారిన పడుతున్నారు ప్రజలు. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్తో పాటు ఫీవర్ హాస్పిటల్కు వెళ్లే రోగుల సంఖ్య పెరుగుతోంది. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా వంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్న ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ముసాఖాన్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రైవేటు కానీ రోగుల సంఖ్య క్రమంగా
పెరుగుతూ వస్తుంది. ఇంకా కొన్ని రోజులైతే ఆ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే వివిధ విష జ్వరాలతో కానీ లేకపోతే ఇతర వైరల్ ఫీవర్స్తో కానీ బాధపడుతున్నారు. అయితే ఈ ఎలాంటి సీజనల్ వ్యాధులు పొంచి ఉంటాయి, దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఫీవర్ హాస్పిటల్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ మూసాకర్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని డీటెయిల్స్. సార్, ఇన్ జనరల్గా ఈ సీజన్ మారింది అన్నప్పుడల్లా కూడా కొన్ని కామన్ డిసీజెస్ వస్తుంటాయి, అవి ఏంటి, వాటి లక్షణాలు ఎట్లా ఉంటాయి? సార్, వర్షాకాలంలో కొద్దిగా ఈ కంటామినేషన్ అయ్యి వాటర్ అవి, తర్వాత దోమలు కాటుకి ఎక్కువ గురి అవుతారు. దానివల్ల కొద్దిగా వాంతులు, డయేరియాలు రావచ్చు, మలేరియా రావచ్చు, డెంగీ రావచ్చు, చికెన్ గునియా లాంటివి రావచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మాకు ఓపీ, ఐపీ సేమ్ ఉంది, పెద్ద స్పైక్ అయితే రాలేదు. అది సార్, ఏమైనా జనాలకి దీన్ని ప్రివెంట్ చేయాలంటే వాంతుల బెదులకి శుభ్రత చాలా ముఖ్యము. ఇంటి చుట్టుప్రక్కల పరిసరాలు నీట్గా పెట్టుకోవాలి. హ్యాండ్ వాష్ సబ్బుతో వాడుకొని రెస్ట్ రూమ్ పోయిన తర్వాత, బయట నుంచి వచ్చిన తర్వాత కడుక్కొని, పాత్రలు కూడా బాగా వాష్ చేసుకొని సోప్ అండ్ వాటర్తో అట్లా తినాలి సార్. పిల్లలకి కూడా అట్లా జాగ్రత్త చేయాలి. ఈ దోమల కాటుతో ప్రివెంట్ చేయాలంటే మనము మస్కిటో నెట్స్, కాయిల్స్, రిపలెంట్స్ వాడవచ్చు. తర్వాత ఈ బయట పోతున్నప్పుడు మనం ఫుల్ హ్యాండ్ స్లీవ్స్, ప్యాంట్స్ వాడుకోవాలి సార్. అంటే ఇన్ జనరల్గా సీజన్ మారిన మరుక్షణమే పిల్లలు ఎఫెక్ట్ అవుతుంటారు, స్కూల్కి వెళ్తుంటారు, వాళ్ళు అక్కడ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అట్లాంటి టైంలో తల్లిదండ్రులు కానీ పిల్లల సైడ్ ఎట్లాంటి ప్రికాషన్స్ ఉండాలి? అదే సార్, స్కూల్ పోతున్నప్పుడు కొంత పిల్లలు నిక్కర్లు వేసుకుంటారు. అది కొద్దిగా అక్కడ స్కూల్ వాళ్ళ యజమానితో చెప్పి చుట్టూ పరిసరాలు నీట్ చేసుకోవడం, వాటర్ నిలవకుండా చూడడం, మస్కిటోలు ఉన్న చోట ఆయిల్ వేయడం, ఇట్లా స్కూల్ వాళ్ళకు కూడా చెప్పాలి. తర్వాత పిల్లలు కూడా రిపెలెంట్స్ అవి వాడుకోవాలి. కొద్దిగా పెద్ద పిల్లలు అంటే ప్యాంట్స్, ఫుల్ హ్యాండ్స్ వాడుకోవడం బెటర్ సార్. వృద్ధులకు సంబంధించి వాళ్ళు కూడా ఈ మధ్య వైరల్ ఫీవర్స్తో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తారు? వృద్ధులు కూడా సేమ్ సార్, వాళ్ళు కూడా మస్కిటో రిపెలెంట్స్, తర్వాత సోప్ అండ్ వాటర్ రెస్ట్ రూమ్ పోయి వచ్చిన తర్వాత పాత్రలు నీట్ చేసుకోవాలా, వాటర్ క్లీన్ వేడి చేసి చల్లార్చి తాగాలి. తర్వాత స్పెషల్లీ వీళ్ళకి చిన్న జ్వరాలు కూడా ఎక్కువ అవుతాయి కాబట్టి వీళ్ళు ఎక్కువ జాగ్రత్త పాటించడం బెటర్ సార్. అంటే ఈ వైరల్ ఫీవర్స్తో పాటు ఇట్లా ఈ సీజన్లో ఇంకా ఏమేమి డిసీజెస్ వస్తాయండి? డెంగ్యూ లాంటివి, మలేరియా లాంటివి, చికెన్ గునియా లాంటివి రావచ్చు సార్. ఇప్పుడైతే పెద్ద స్పైక్ అయితే లేదు సార్. ఏమేమి సింప్టమ్స్ ఉంటాయి వాళ్ళకి? జ్వరం రావడము, జ్వరంతో చలి రావడము, తర్వాత ఈ కీళ్ళ నొప్పులు కావడము, ఇట్లాంటివి ఉంటాయి సార్. ఇట్లా ఉంటే చిగుళ్ళలో రక్తం రావడము, ఒంటికి రెడ్ రావడం, లేకుంటే మోషన్ బ్లాక్ కానీ రెడ్గా రావడం, ఇట్లా జరిగితే వెంటనే హాస్పిటల్లో వస్తే మా దగ్గర అన్నీ రెడీ ఉన్నాయి సార్. అది ఏమైనా బ్లడ్ లాస్ అంటే అట్లా ఉంటుంది, ఇది మన డెంగ్యూ ఫీవర్ అట్లా. తర్వాత వీళ్ళు వెంటనే వస్తే మా దగ్గర జాయిన్ చేసుకొని ఇన్వెస్టిగేట్ చేసి ట్రీట్మెంట్ దాని ప్రకారంగా ఇస్తాం సార్. మలేరియా కూడా అంతే సార్, జ్వరము, చలి జ్వరం ఉంటుంది, ఒక్కొక్క రోజు మార్చి రావచ్చు, 2 రోజులు మార్చి రావచ్చు. హెడేక్, వామిటింగ్స్, జ్వరము, చలి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, కొద్దిసేపు జ్వరము కొద్దిసేపు రాకపోవడం ఉంటుంది. అట్లా ఉన్న వాళ్ళు మా దగ్గర వచ్చి ఇమీడియట్గా టెస్ట్ చేయించుకొని మలేరియా పాజిటివ్ ఉంటే దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తాం. టైఫాయిడ్ కూడా అంతే సార్, ఫీవర్ వాళ్ళకి కంటిన్యూస్ ఫీవర్ ఉంటుంది, రోజు పెరుగుకుంటూ పోతుంది, హెడేక్, వామిటింగ్స్ రావచ్చు. సో ఈ ఫీవర్స్ అన్నీ ఆల్మోస్ట్ దాదాపు సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి ఏ ఫీవర్ ఉన్నా కానీ వెంటనే వచ్చి మా దగ్గర చెక్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకొచ్చు. చికెన్ గున్యాకి మెయిన్లీ మన కీళ్ళ నొప్పులు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి, విత్ ఫీవర్ అట్లా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి కూడా మనం టెస్ట్లు చేస్తాం సార్. అంటే ఈ డెంగ్యూ కానీ కొన్నిటికి సంబంధించి స్పెషల్గా గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే టెస్టులు ఉంటాయి అంటారు, అవి ఏమేమి ఉంటాయి, బయట ఎందుకు దొరకవు? సార్, డెంగ్యూ అంటే మనకి ఈ టెస్ట్లు ఉంటాయి సార్, రియేజెంట్స్ అవి ఉంటాయి, ఇక్కడ వెంటనే టెస్ట్ చేసి పాజిటివ్ నెగిటివ్ చెప్తారు సార్. ఇంకా మలేరియాకి కూడా ఈ స్మియర్స్ అని ఉంటాయి, టెస్ట్ ఎక్కడైనా ఉంటుంది. ఇలా ఎక్కడైనా అంటే ప్రైవేట్లో కూడా చేస్తారు, కానీ మనం ప్రైవేట్కి పంపాం సార్, మా దగ్గరే చేస్తాం. డెంగ్యూ కూడా మా దగ్గరే చేస్తాం సార్. మన దగ్గర అయితే టెస్ట్లు ఉన్నాయి సార్, డెంగ్యూ టెస్ట్లు, మలేరియా టెస్ట్, డిఫ్తీరియా లాంటివి PCR కూడా ఉంది. అంటే మన హాస్పిటల్కి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎట్లా మీరు ప్రిపేర్ అయ్యారు? మందుల విషయంలో కానీ, సిబ్బంది కానీ, డాక్టర్ల కొరత ఏమైనా ఉందా? ఎట్లాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు మీరు? సార్, ఈ సీజన్లో డాక్టర్స్ బాగా ఉన్నారు సార్, ప్రొఫెసర్స్ ఉన్నారు, అసిస్టెంట్స్ ఉన్నారు, DRPs, SRs అందరు ఉన్నారు, సిస్టర్స్ కూడా అంతా రెడీ ఉన్నారు సార్. బెడ్స్ తయారు చేయడము, ఈ టెస్ట్లకి కిట్స్ తయారు చేయడం, మందులు స్టాక్ చూసుకోవడం, టెస్ట్లకి రెడీ చేసుకోవడం, వస్తే వెంటనే ట్రీట్మెంట్ చేయడానికి రెడీగానే ఉన్నాం. మందులు అన్నీ ఉన్నాయి సార్.
సార్ జనరల్గా ఒక క్వశ్చన్, ప్లేట్లెట్ పడిపోయినాగానే ఎంబడే చాలామంది ఇది డెంగ్యూ చాలా ఇబ్బంది అవుతుంది, ప్రాణాల మీదకి వస్తాను భయపడుతుంటారు. నిజంగా ప్లేట్లెట్ పడిపోయిన ప్రతిదీ కూడా డెంగ్యూ అవుతుంది లేకపోతే వేరే కారణంతో కూడా ప్లేట్లెట్ పడిపోతాయా? ప్లేట్లెట్ పడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ ఫీవర్, మస్కిటో బైట్తో డెంగ్యూలు కూడా పడిపోతాయి, కానీ దానికి భయపడే అవసరం లేదు. మేము చాలా తక్కువ లెవెల్ ఆఫ్ ప్లేట్లెట్స్ కూడా చూసాము, ట్రీట్ చేసాము, బాగా అయినారు. కామన్గా వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా పడిపోతాయి. తర్వాత కొన్ని బ్లడ్ డిజార్డర్స్ ఉన్నాయి, దాంట్లో కూడా పడిపోతాయి. కానీ సీజన్ పరంగా మనం కామన్గా డెంగ్యూ, మలేరియా ఇట్లా వైరల్ ఫీవర్లో పడిపోతాయి, మళ్ళీ రికవర్ అవుతాయి. అంత భయపడే అవసరం లేదు. వెంటనే వస్తే మేము దాని లెవెల్ పట్టి ట్రీట్మెంట్ చేస్తాం. ఇప్పుడు ఓపీ సార్ మామూలుగానే ఉంది సార్, పెద్ద రావడం లేదు. అదే సేమ్ సెన్సెస్ నడుస్తుంది. ఇప్పుడు పెద్ద స్పైక్ అయితే ఎప్పుడు లేదు. థ్యాంక్ యూ. ఇది చూసినాం కదండి, వైరల్ ఫీవర్ వచ్చినా కూడా ఇంకే ఇబ్బంది ఉన్నా కూడా హాస్పిటల్కి రండి, మేము ట్రీట్ చేస్తాము. ఎట్లాంటి టెస్ట్లకు కానీ మందులకు కానీ ఎట్లాంటి ఇబ్బంది లేదు. వచ్చేటువంటి స్పైక్ ఉన్నా కూడా మేము దాన్ని ట్రీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ మూసా ఖాన్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. మెట్రోలో ప్రయాణించాలంటే ఇక నుంచి పూర్తిగా డిజిటల్ పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది. టికెట్ కౌంటర్ను చాలా స్టేషన్స్లో క్లోజ్ చేశారు. మెట్రోలో రోజు లక్షలాది మంది ప్రయాణిస్తున్నారు. అయితే టికెట్ల జారీ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజేషన్ చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెట్రో స్టేషన్లలో టికెట్ వెండింగ్ మెషిన్లు ద్వారానే తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. హైదరాబాద్లో 69 కిలోమీటర్ల మెట్రో రైలు సేవలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజు 5 లక్షల మంది మెట్రోలో ట్రావెల్ చేస్తున్నారు. అయితే టికెట్స్ ని కౌంటర్లో తీసుకునేందుకు బదులు ఇక నుంచి వెండింగ్ మెషిన్లో తీసుకోవాలన్నారు అధికారులు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంతో కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చన్నారు. మెట్రో స్మార్ట్ కార్డు ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ పూర్తిగా డిజిటలైజేషన్ చేస్తే వృద్ధులు, మహిళలు, స్మార్ట్ ఫోన్ లేనివారు ఇబ్బందులు పడతారంటున్నారు ప్రజలు. మెట్రో స్టేషన్లో టికెట్ కౌంటర్లు క్లోజ్ చేశారు అధికారులు. మెషన్స్ వినియోగంపై అవగాహన లేని ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో స్టేషన్లో క్యాష్ చేంజ్ కూడా లేదన్నారు. మినిమం టికెట్ 11 రూపాయలు ఉండగా చిల్లర సమస్య ఏర్పడుతోందన్నారు ప్రయాణికులు. కౌంటర్స్ క్లోజ్ చేస్తే మరి ఫోన్పే లేని వాళ్ళకి, ఆన్లైన్లో తీసుకోలేని వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ కానీ, లేడీస్ కానీ, అలాంటి చదువుకోలేని వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. స్టార్టింగ్లో అంటే నాకు తెలిసి రెడ్ కలరు, గ్రీన్ కలరు టోకెన్స్ కాయిన్స్ ఇచ్చేవాళ్ళు. ఆ కాయిన్స్ అందులో ఇస్తే మనకి గేట్ అనేది ఓపెన్ అయ్యేది అనమాట. అది ఉన్నది. దాని తర్వాత మనకి పేపర్ QR కోడ్ వచ్చింది. ఇప్పుడు ఆ పేపర్ QR కోడ్ కూడా పోయి ఇప్పుడు ఫోన్పే అలా ఆన్లైన్లో తీసుకుంటూ ఉన్నారు. కానీ అలా ఉంటేనే కొంతమందికి చదువుకోవడానికి, చదువు లేని వాళ్ళకి, రాని వాళ్ళకి కూడా, లేడీస్కి కానీ ఉపయోగకరంగా ఉంటుంది. అందరూ ఫోన్పే, ఆన్లైన్ అంటే అందరూ తీసుకోలేరు కదమ్మా. కొంచెం అయితే డిఫికల్ట్నే ఉంటుంది అలవాటయ్యే వరకు. ఎందుకంటే ఇది రెగ్యులర్గా ఎక్కే వాళ్ళు అయితే ఆల్రెడీ కార్డు తీసుకుంటారు. ఎప్పుడో ఒకసారి ఎక్కే వాళ్ళు అయితే అది యూజ్ చేస్తారు కదా, మరి అది అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. అది అక్కడ ఎవరైనా గైడెన్స్ ఉంటే బెటరు, వాళ్ళకి హెల్పర్స్ ఇట్లా తెలియని వాళ్ళకి ఉండి హెల్ప్ చేస్తేనే బెటర్ నా సజెషన్. వెండింగ్ మిషన్స్ తో ప్రయాణికులు సొంతంగా టికెట్స్ తీసుకోవచ్చు. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ఆధునీకరిస్తున్నామని తెలిపారు అధికారులు. కొన్ని మెట్రో స్టేషన్లలో అయినా టికెట్ కౌంటర్లు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రయాణికులు. టికెట్ కౌంటర్ ఉంచితే బెటర్, ఎందుకంటే అందరికీ ఐడియా ఉండదు, అవేర్నెస్ ఉండదు కదా. చదువుకొని వాళ్ళు ఉంటారు, లేడీస్ ఉంటారు, వాళ్ళకి స్కానింగ్, అందరికీ జీపే ఉండదు, పెద్దవాళ్ళు చిన్న ఫోన్ వాడుతుంటారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా. అందుకే టికెట్ కౌంటర్ మినిమం ఒకటన్నా మెయింటైన్ చేయండి. మ్యాక్సిమం ఆన్లైన్ తీసుకోవడానికి అవేర్నెస్ పెంచండి, వాళ్లకు ట్రైన్ ఇవ్వండి. కానీ సడన్గా అలా క్లోజ్ చేస్తే ఎవరైనా ఇబ్బంది పడతారని నా ఉద్దేశం. పీక్ అవర్స్ లో ప్రయాణికుల రద్దీని కంట్రోల్ చేయడానికి సొంతంగా టికెట్ తీసుకునే వెండింగ్ మెషిన్స్ ఉపయోగపడతాయన్నారు అధికారులు. డిజిటల్, ఆన్లైన్ పేమెంట్స్ ని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖారే. సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు. పాత బస్తీలోని కాశీ విశ్వనాథ దేవాలయం, అక్కన్న మాతన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని బోనాల ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు డీసీపీ కిరణ్ ఖారే.
బోనాలు బందోబస్తు గురించి అక్కన్న మాదన్న టెంపుల్లో యాజ్ వెల్ యాజ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్కి విజిట్ చేయడం జరిగింది. ఇది అందరికీ తెలుసు, ఇది చాలా బోనాలు ఫెస్టివల్ ఇక్కడ మన ఓల్డ్ సిటీలో యాజ్ వెల్ యాజ్ హైదరాబాద్లో చాలా పెద్దగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఆ గురించి మన పోలీస్ సైడ్ నుంచి ప్రాపర్గా మెజర్స్ మనము ఇక్కడ పెడుతున్నాము. సో ఆ గురించి ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది. దాంట్లో మన పోలీస్ సైడ్ నుంచి ప్రాపర్గా పోలీస్ ఫోర్స్ కూడా బయట డిస్ట్రిక్ట్ నుంచి యాజ్ వెల్ యాజ్ ఇది డిఫరెంట్గా ఎయిర్ హెడ్ క్వార్టర్ ఫోర్స్ కూడా ఇక్కడ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ ప్రాపర్గా విజిలెన్స్ మెయింటైన్ చేయడానికి మన సైడ్ నుంచి CCTV కెమెరాస్ నెట్వర్క్స్ ఆ గురించి కూడా మనము మెజర్ స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ ప్రాపర్గా కమిటీ మెంబర్స్ స్టేక్ హోల్డర్స్ పాటు ఇప్పుడు కంటిన్యూస్గా మనము మాట్లాడుతున్నాము. అట్ ద సేమ్ టైం అప్కమింగ్ బోనాలు గురించి మనం మీటింగ్స్ కూడా విదిన్ నో టైంలో మనం పెడతాం. సో ఖచ్చితంగా ఈసారి ఒక ప్రాపర్గా పీస్ఫుల్గా మంచిగా ఇది బోనాలు ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. యాజ్ వెల్ యాజ్ ఎలిఫెంట్ ప్రొసెషన్ గురించి కూడా మన సైడ్ నుంచి ప్రాపర్గా ప్లానింగ్ కూడా ఈసారి చేస్తున్నాము. సో నేను అందరికీ ఆహ్వానం చేస్తున్నాను, మీ దగ్గర ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉంటే సజెషన్ ఉంటే డెఫినెట్గా మీ పోలీస్ దగ్గర రండి, పోలీస్కి చెప్పొచ్చు. మన పోలీస్ సైడ్ నుంచి కూడా 100% మీకు సహకారం ఇస్తాం. వైద్య రంగంలో డాక్టర్లు సిబ్బంది కొరత వేధిస్తూనే ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్యులు లేక చిన్నపాటి చికిత్స కోసం పట్టణాలకు పరిగెత్తాల్సి ఉంటుంది. ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో ఇన్సెంటివ్ రూల్ అమలుతో వైద్యుల కొరత తీరి నాణ్యమైన ట్రీట్మెంట్ ప్రజలకు అందుతుంది. మన రాష్ట్రం తరపున చేసిన అధ్యయనంలోనూ ఇదే అంశాన్ని వైద్య నిపుణులు గుర్తించారు. ఒడిశా మోడల్ను అమలు చేయాలంటూ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. రాష్ట్రంలో వైద్య రంగంలో నిపుణుల కొరత సమస్యగా మారింది. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పనిచేయాలంటే డాక్టర్లు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల మెడికల్ కాలేజీలో పనిచేస్తే ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని PHC ఏరియా ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత కంటిన్యూ అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్ల కొరత పరిష్కారం కోసం ఇన్సెంటివ్ రూల్ ఉండాలని డిమాండ్ ఉంది. ఒడిశా, కేరళ, AP రాష్ట్రాల్లో తెచ్చిన సంస్కరణలు గ్రామీణ ప్రాంతంలో డాక్టర్ల కొరతను అధిగమిస్తున్నాయి. మారుమూల ప్రాంతంలో పనిచేసే డాక్టర్లు సిబ్బందికి దూరం ఆధారంగా ఇన్సెంటివ్ ఇచ్చే విధానంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. రాష్ట్రంలో కొడంగల్తో కలుపుకుని 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అలాగే 27 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటికి అదనంగా మరిన్ని మెడికల్ కాలేజీలు రానున్నాయి. ఉన్నతాధికారుల టీం AP, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి విధానాలను పరిశీలించి సమగ్ర నివేదికను ఇచ్చింది. మారుమూల జిల్లాల్లో డాక్టర్ల సమస్య పరిష్కారానికి ఒడిశా మోడల్ అమలు చేయాలని సిఫార్సు చేసింది. ఈరోజు ఉదాహరణ హైదరాబాద్లో ఒక డాక్టర్కి ₹1,00,000 వస్తే అదే ఆసిఫాబాద్లో వాడికి 80,000 వస్తుంది. అంటే మారుమూల ఉన్నవాడికి 1,60,000 రావాలి, ఈ 1,00,000 కంటే 60,000 ఎక్కువ రావాలి. కానీ వ్యత్యాసం 80,000 ఉంది, అంటే 20% తక్కువ ఉంది. ఈ తరహా విధానంతో చాలామంది హైదరాబాద్ పట్టుకొని ఉండడం. ఇప్పుడైతే మీరు కొత్త వారిని అక్కడికే పంపించి కాంట్రాక్ట్ విధానంలో అయితే UPI విధానము, రెగ్యులర్ డాక్టర్స్ అయితేనేమో ఎలవెన్స్, నియామకం చాలా సులువుతరం చేయడం. అంటే ఎక్కడైతే పెరిఫరీలో కొంతమంది అక్కడే ఉండి మారుమూల ప్రాంతాల్లో సేవలు అందించాలి, ఎక్కువ కాలం అక్కడే పనిచేయాలంటే కూడా వాళ్ళకి వెసులుబాటు ఇవ్వాలి. ఒడిశాలో 16 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 14 అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలు కాగా 2 PG కోర్సుల కోసం కేటాయించారు. అధ్యాపకుల కొరత అధిగమించేందుకు కొత్త కాలేజీలు, ఏజెన్సీ ప్రాంతాల్లో 15 నుంచి 20% వరకు కాంట్రాక్టు పద్ధతిలో అపాయింట్ చేశారు. జిల్లాలకు దూరం, గిరిజన జనాభా, రవాణా సౌకర్యాల ఆధారంగా 3 జోన్లుగా విభజించారు. దూరంగా ఉన్న ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లకు 50,000 నుంచి 1,25,000 వరకు ఇన్సెంటివ్ ఇచ్చింది. మారుమూల ప్రాంతాల్లో పనిచేసిన కాలానికి PG కౌన్సిలింగ్, అడ్మిషన్లలో వెయిటేజ్ ఇస్తున్నారు. ఏపీలోనూ 2 కేటగిరీలుగా విభజించారు. 12 మెడికల్ కాలేజీలను ఇన్సెంటివ్ పరిధిలోకి తెచ్చి 5 మెడికల్ కాలేజీలను 50% ఇన్సెంటివ్ పరిధిలోకి, మరో 7 30% పరిధిలోకి తెచ్చారు. ప్రొఫెసర్కు 2 లక్షల జీతం ఉంటే అదనంగా మరో 1,00,000 ఇన్సెంటివ్ ఇచ్చారు. అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో 90% ఆక్యుపెన్సీ పెరిగినట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఈ ప్రోత్సాహకాలతో ఏజెన్సీల్లోని మెడికల్ కాలేజీల్లో డాక్టర్ల సంఖ్య పెరిగింది. ఇదే టైంలో తెలంగాణలో ఎక్కడ పనిచేసినా జీతం తక్కువగా ఉండడం,
గ్రామీణ ప్రాంతంలో పనిచేసినా ఎలాంటి ప్రోత్సాహకాలు లేకపోవడంతో పనిచేసేందుకు డాక్టర్లు ముందుకు రావడం లేదని అంటున్నారు నిపుణులు. ఇన్సెంటివ్ విధానం అమలు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని సూచిస్తున్నారు. రూరల్ ఎలవెన్స్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ములుగు కావచ్చు, అసోబాల్ లాంటి మెడికల్ కాలేజ్ అయితే చాలా సుదూర ప్రాంతాల్లో ఉంటాయి. హైదరాబాద్ దాదాపు 250 to 300 మెడికల్ దూరంలో ఉన్నటువంటి కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ లోపల డెఫినెట్గా రూరల్ అలవెన్స్ డాక్టర్లకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా పిఎస్సీలు ఉన్నాయి. ఇప్పుడు పిఎస్సీలు కానీ సిఎస్సీలు పనిచేసిన డాక్టర్లకు కూడా రూరల్ అలవెన్స్, ఎడ్యుకేషన్ అలవెన్స్, హెచ్ఆర్ఏ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు రూరల్లో పనిచేసిన డాక్టర్లకు మన హైదరాబాద్ పనిచేసే డాక్టర్లు ఒక 30 to 40,000 మీకు డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది అంటే హెచ్ఆర్ఏ ఇక్కడ ఎక్కువ, హెచ్ఆర్ఏ అక్కడ తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే రూరల్ అలవెన్స్ డెఫినెట్గా మన గవర్నమెంట్ డాక్టర్లకు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావచ్చు, పిఎస్సీలో పనిచేసిన డాక్టర్ కావచ్చు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పనిచేసిన డాక్టర్లకి డెఫినెట్గా రూరల్ అలవెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేరళ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి ఒడిశాలో కూడా సేమ్ థింగ్ ఉంది. మీకు 1 to 1.5 lakhs ఇస్తే డెఫినెట్గా అన్ని వేకెన్సీస్లో చాలా బాగా ఎక్కువ స్థాయిలో మన డాక్టర్లు అక్కడ పోయి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. పబ్లిక్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఆర్థిక ప్రోత్సాహకాలు, పారదర్శకమైన బదిలీ విధానాలతో మారుమూల ప్రాంతాల్లో డాక్టర్ల కొరత తీరొచ్చని ఒడిశా మోడల్ నిరూపించింది. తెలంగాణలోనూ ఈ విధానం అమలు చేయొచ్చని అధికారుల టీం నివేదికలో స్పష్టం చేసింది. హనుమకొండ జిల్లాలో పర్యటించారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. గిరిజన రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలను సందర్శించారు. అక్కడ విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. విద్యార్థుల చదువు, లక్ష్యాలు, భవిష్యత్తు ఆశయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీని సందర్శించారు. తలసేమియా బాధితుల కుటుంబ సభ్యుల కోసం జీడబ్ల్యూఎంసీ నిర్మిస్తున్న డైనింగ్ హాల్ లాంచ్కు శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి భద్రకాళి ఆలయానికి వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు గవర్నర్ దంపతులు. వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించి వేద ఆశీర్వాదం అందించారు పండితులు. మనం చేస్తున్న ఈ అవగాహన ప్రతి ఒక్కరిలో మెదలాలి. నशामुक्त भारत పై మనము ఏదైతే మనం सभी स्वयं सेवक जिले के अधिकारीगण, मुझे आज अत्यंत प्रसन्नता इस बात की है कि वारांगल में आने के साथ ही साथ सबसे पहला कार्यक्रम नशा मुक्त रैली को फ्लैग ऑफ करके इस जिले से नशे को हटाने के लिए हम सब लोग एक हैं। पुलिस प्रशासन हमेशा इसके लिए काम करता रहता है, जिला प्रशासन इसको देखता रहता है, लेकिन उससे अधिक जिम्मेदारी अब समाज के लोगों को उठानी पड़ेगी। उनको ये तय करना पड़ेगा कि मेरा घर नशा मुक्त हो। जिस दिन ये सोचोगे कि मेरा घर नशा मुक्त हो, उस दिन पूरा जिला नशा मुक्त हो जाएगा, पूरा डिस्ट्रिक्ट जो है नशा मुक्त हो जाएगा। शौक से लोग लेते हैं, लेकिन वही शौक किसी दिन उनके जीवन का अंत भी कर देता है। ऐसा शौक पालने से क्या मतलब जिससे हमारा जीवन ही चला जाए। इस नाते हमको शौक ऐसा पालना चाहिए कि समाज के दबे कुचले, दबे हुए लोगों को कैसे हम ऊपर उठाएं। शौक ऐसा होना चाहिए कि हमको ये दिखे कि नहीं इसकी मदद करनी चाहिए तो मदद करें। ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలకు అడ్డా కాదు, చదువులకు అడ్డా అన్నారు వీసీ ప్రొఫెసర్ కుమార్. ఓయూ ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని తెలిపారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల చదువులకే కాకుండా అన్ని కళలకు ప్రతిరూపంగా నిలుస్తుందని తెలిపారు. మొదటిసారిగా ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలకు అడ్డా కాదు, చదువులకు అడ్డా అన్నారు వీసీ ప్రొఫెసర్ కుమార్. ఓయూ ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని తెలిపారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల చదువులకే కాకుండా అన్ని కళలకు ప్రతిరూపంగా నిలుస్తుందని తెలిపారు. మొదటిసారిగా ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. కంటోన్మెంట్ బోర్డుకి ఇచ్చే టీపీటీ ఛార్జీలు ఇవ్వడంలో గత ప్రభుత్వంతో పాటు ఇప్పటి సర్కార్ కూడా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు కంటోన్మెంట్ మాజీ వైస్ చైర్మన్ రామకృష్ణ. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ సుల్తానియా శాండిల్ రేపు హాజరు కావాలని కోర్టు ఆదేశాలిచ్చారని తెలిపారు. గతంలో వచ్చిన 300 కోట్లు ఇప్పుడొచ్చే 80 కోట్లు కంటోన్మెంట్ అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతున్నాయన్నారు రామకృష్ణ. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అనే ఒక వ్యవస్థ నాతో సహా అనేక మంది లీడర్లకు గుర్తింపు తెచ్చింది. ఈరోజు రామకృష్ణ ఏంటిది అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన మెంబరు, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ ఉండే, లేకపోతే నామినేటెడ్ మెంబర్ అనే ఒక గుర్తింపు కేవలం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ద్వారా మా అందరికీ చెందింది. మరి అసొంటి ఒక ఆర్గనైజేషన్ ఈరోజు ఇబ్బంది పాలవుతుంది. ఎందుకంటే ఫండ్స్ లేవు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ ఒక్క బుడ్డ పైసా కంటోన్మెంట్ డెవలప్మెంట్కి ఇస్తలేరు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కంటోన్మెంట్ బోర్డు ఫైనాన్షియల్ పరిస్థితి బాగలేదని కొంతమంది ఉన్నతాధికారులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఏవైతే గతంలో మేము ఒకసారి కోర్టుకు పోయి టీపీటీ ఛార్జెస్ దాదాపు 100 కోట్లు వసూలు చేసినామో, మరి ఈరోజు కూడా ఆ ఛార్జెస్ అన్నీ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇస్తలేదని కోర్టుకు పోవడం జరిగింది. నేను ఇటీవల ప్రెస్ మీట్లో కూడా మీకు అందరు కూడా వెల్లడించిన దాంట్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసిన అని, దాంట్లో చాలా సీరియస్గా ఆర్డర్ వచ్చిందని మరి ఈరోజు ఆర్డర్ వచ్చింది. కరీంనగర్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు గంగాధర డివిజన్ పంచాయతీరాజ్ ఏఈ. కాంట్రాక్టర్ నుంచి 10,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏఈ సతీష్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. కాంట్రాక్టర్ దగ్గర మెజర్మెంట్ బుక్ రికార్డ్ చేయడానికి డబ్బులు అడిగారు ఏఈ సతీష్. దీంతో ఏసీబీని ఆశ్రయించారు కాంట్రాక్టర్. పక్కా ప్లాన్తో డబ్బులు తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. కరీంనగర్ జిల్లా మొగిలిపాలెంలోని ఊర చెరువు భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపిస్తూ ఆందోళన చేశారు గ్రామస్తులు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని భూమిలో అక్రమంగా మట్టి పోశారన్నారు. భూమి ఎత్తు పెంచి చెరువులోకి నీరొచ్చే మత్తడి, మురుగు కాల్వలను మూసివేశారన్నారు. మొత్తం 15 గుంటల చెరువు భూమిని కబ్జా చేశారని ఆరోపించారు గ్రామస్తులు. గతంలోనే జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు గ్రామస్తులు. ఇకనైనా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెరువులో కబ్జా జరిగింది. కబ్జా అంటే దాదాపు 2 ఎకరాల భూమి చెరువులో మట్టి పోసిండు. దాదాపు 10,000 ట్రిప్పులకు పైన పోసి మొత్తం ఆక్రమించిండు. ఈ ఆక్రమించింది కళ్ళకు కనబడుతుంది. ఇగో పక్కకే చెరువు ఉంది, చెట్లు మొలిచి ఉన్నాయి. దీన్ని కొత్తగా సర్వేయర్లకు అంటే మేము ఇరిగేషన్ వాళ్లకు రైతుల పక్షాన మేము పిటిషన్ ఇచ్చినాము. వాళ్ళు వచ్చి మొదటి రోజు వచ్చి ఏం చెప్పారంటే ఇది పోసుడు తప్పు, పెట్టంకిరను, ఇది ఎఫ్టీఎల్ భూమి, మీరు కంపల్సరీ ఇండ్లకెళ్ళి మట్టి మొత్తం తీసేయాలి, అనవసరంగా ఇంత 3-4 గజాల ఎత్తు లేపి మీరు రైతులను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పడమైనది. మేమందరం మత్స్యకారులం కూడా చాలా నష్టపోతున్నాము. ఇంకా దాదాపు 20 గుంటల కబ్జా జరుగుతూ ఉన్నది. ఇక్కడ దాదాపు ఎఫ్టీల పరిధిలో ఉన్న 3 గజాల మట్టిని కూడా పోయడం జరిగింది. దీని విషయంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓకు దరఖాస్తు ఇచ్చినాం, మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఈకి జేఈ కూడా మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళు మే 27 తారీఖు ఎంక్వైరీకి రావడం జరిగింది. ఆ రోజు వచ్చి పెట్టం కిరణ్ పిలిపించి, పెట్టం కిరణ్ నువ్వు పోసే తప్పు, ఈ మట్టి పోయేది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నది, బఫర్ జోన్లు ఉన్నది, ఇలా ఊరు మునిగే అవకాశం ఉన్నది, కట్టలు తెయ్యే అవకాశం ఉన్నదని కూడా అధికారులు చెప్పడం జరిగింది.